Hello everyone, welcome to our channel. This video is very useful for all upcoming banking exams and especially SBI PO, IBPS PO, IBPS SO, RRB PO, also useful for clerical mains exams. Okay, so what I am going to explain in this video is మనకి మెయిన్గా ఏంటనంటే ఇడియం అంటే ఇక్కడ సెంటెన్స్ మనకి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, వర్డ్ స్వాప్ క్వశ్చన్స్ ఉన్నాయి, పారాజంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ డైరెక్షన్ చూస్తే ద సెంటెన్స్ గివెన్ బిలో కాన్సిస్ట్స్ అన్ ఇడియం ఆర్ ఫ్రేజల్ వర్బ్ గివెన్ ఇన్ బోల్డ్. బోల్డ్ అంటే ఇక్కడ రెడ్గా ఇచ్చాం. ఓకేనా, ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ ఐడెంటిఫై ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ రిఫ్లెక్టింగ్ ద మీనింగ్ ఆఫ్ ది ఇడియం. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏంటండి మనకి థిక్గా అంటే రెడ్ కలర్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ కింద ఆప్షన్లలో. ఓకేనా, డెఫినెట్గా ఇవి వస్తాయండి క్వశ్చన్స్ ఇలాంటివి. ఇన్ ద మీటింగ్ జేమ్స్ కెప్ట్ కంప్లైనింగ్ అబౌట్ ద మిస్టేక్ హీ మేడ్ లాస్ట్ వీక్. ఓకేనా, సో ఏంటండి, సో అతను కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. ఏది మిస్టేక్ అయితే లాస్ట్ వీక్లో చేశాడు దానిపైన. బట్ హిజ్ మేనేజర్ టోల్డ్ హిమ్ నాట్ టు క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఓకేనా, సో ఒక ఇడియం ఉందండి, క్రై ఓవర్. ఓకేనా, ఇది స్ప్లిట్ మిల్క్ అయినా స్పిల్డ్ మిల్క్ అయినా అవుతుంది, ఏదైనా ఒకటి. ఓకేనా, సో ఇక్కడ ఏంటనంటే మనకు ఆల్రెడీ ఒకటి అయిపోయిన తర్వాత దాని గురించి రిగ్రెట్ కావడాన్ని. ఓకేనా, ఇప్పుడు మనం చేతులు కాలిన తర్వాత ఆకులు ఓకేనా పట్టుకుంటే ఏం లాభం అని అంటారు కదా. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ ఒక జరిగిన తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచించడం అంటే దాని గురించి రిగ్రెట్ కావడం, దాన్ని ఏమంటారంటే క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పర్సన్ ఏ ఇక్కడ స్టడీస్ నెగ్లెక్ట్ చేశాడు, ఇతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఏమైంది, ఓకేనా, అసలు దీని గురించి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే హీఈస్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. దాని గురించి మనం ఇప్పుడు వేస్ట్ ఆలోచించడం అన్నట్టు. ఓకేనా, అది అంటే ఇంట్రోస్పెక్షన్ కాదు, ఎందుకు ఫెయిల్ అయ్యాం ఏంటి ఈ వీటి నుంచి రెక్టిఫై చేసుకుందాం అది కాదు. ఓకేనా, ఆల్రెడీ పాస్ట్ అయిపోయిన దాని గురించి జస్ట్ బాధపడడం అన్నట్టు, దాన్ని రెక్టిఫై చేసుకోవడం కాదు. అది ఇక్కడ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఓకేనా, టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇది కాదు. టు రిగ్రెట్ సంథింగ్ దట్ కాంట్ బీ చేంజ్డ్ ఇది అంటే దాన్ని మళ్ళీ ఆల్రెడీ అయిపోయింది, దాన్ని మళ్ళీ మనం తీసుకురాలేము. ఓకేనా, ఇది ప్రాపర్ మీనింగ్. టు మేక్ అన్ ఇష్యూ బిగ్గర్ దెన్ ఇట్ ఈస్. ఓకేనా, కాదు. టు డిలే మేకింగ్ ఏ డెసిషన్ ఆల్సో ఇన్కరెక్ట్ అండి. టు ఇగ్నోర్ ఏ ప్రాబ్లం కంప్లీట్లీ ఆల్సో ఇన్కరెక్ట్. ఆన్సర్ ఏంటండి బి. అంటే ఇది ఇడియం బేస్డ్ క్వశ్చన్, జస్ట్ మనకి మీనింగ్ తెలిస్తే ఎనఫ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయండి, డెఫినెట్గా మెయిన్స్లో కూడా వస్తాయి, లెంతీగా వస్తాయి. ద నెగోషియేషన్స్ అంటే డిస్కషన్స్ బిట్వీన్ ద టూ కంపెనీస్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ మంత్స్ బట్ ఏ ఫైనల్ అగ్రిమెంట్ ఈజ్ స్టిల్ అప్ ఇన్ ది ఎయిర్. ఓకేనా, ఇక్కడ మనం కాంటెక్స్ట్ బట్టి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైనల్ అగ్రిమెంట్ పైన డిస్కషన్స్ ఏంటండి, ఇక్కడ అగ్రిమెంట్ పైన డిస్కషన్స్ 2 months నుంచి అవుతూనే ఉన్నాయి, బట్ అని ఇచ్చాడు, అంటే ఏదో డీవియేట్ అయింది ఇక్కడ. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, అప్ ఇన్ ది ఎయిర్ అని అంటే ఇంకా జరగాల్సి ఉంది. ఓకేనా, అంటే కంప్లీట్ కాలేదు, అన్సర్టైన్. ఓకేనా, అది కంప్లీట్లీ ఫర్గాటెన్ ఇది కాదు. డిస్మిస్డ్ యాజ్ అన్ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయితే ఎందుకు. ఓకేనా, సో ఇది కాదు. ఎట్ టు బి డిసైడెడ్. ఓకేనా, అంటే జరగాల్సి ఉంది, ఇది ఆన్సర్ అండి. పోస్ట్ పోన్డ్ ఇండెఫినెట్లీ ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ మేము డైరెక్ట్గా మనకి ఈ ఇడియం మీనింగ్ తెలిస్తే దీనికి ఈజీగా వస్తుందండి, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయవచ్చు. బట్ ప్రీరిక్విసైట్ ఏంటంటే మనకి మీనింగ్ తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇన్ ద క్వశ్చన్ ఇది మనకి స్వాప్ బేస్డ్ అండి. ఓకే, ఇన్ ద క్వశ్చన్ సెక్షన్ ఈజ్ గివెన్ ఇన్ బోల్డ్ అంటే ఇక్కడ హైలైటెడ్ పార్ట్. సో ఇక్కడ ఏంటనంటే గ్రామటికల్లీ మీనింగ్ఫుల్ స్టేట్మెంట్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్. ఓకేనా, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ చూడండి. ఐ డిడ్ంట్ నో హౌ టు రెస్పాండ్ అంటిల్ ఐ ఫుల్ గ్రాస్ప్డ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఈ పార్ట్లో ఉన్న ఇక్కడ ఓకేనా, ఈ కలర్లో ఉన్న పార్టు కరెక్టే అయ్యేది ఉంటే నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఈ ఆప్షన్లలో ఒకటి రెక్టిఫై చేయబడింది, అదేంటో మనం ఐడెంటిఫై చేయాలి. అసలు ఫస్ట్ ఇది కరెక్టేనా చూడండి, హౌ టు రెస్పాండ్ అంటిల్ ఐ ఫుల్ గ్రాస్ప్డ్. ఓకేనా,
ద సిచ్యువేషన్. చూడండి అంటే ఒకసారి చూడండి ఐ ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇతను ఏం చేశాడు? గ్రాస్ప్ చేశాడు. ఓకేనా? సో అది ఏంటని అండర్స్టాండ్ చేసుకున్నాడు అంటే ఇది వర్బు. ఫుల్ గ్రాస్ప్డ్. ఓకేనా? మనకు ఆల్రెడీ చూసాం చూడండి. ఇప్పుడు నేను అంతకుముందు ఒక సెంటెన్స్ చెప్పాను. ఈ స్పోక్ కాన్ఫిడెంట్ అని ఒకటి ఉందండి. కాన్ఫిడెంట్ మీకు ఆల్రెడీ మైండ్లోకి వచ్చే ఉంటుంది ఆన్సర్. ఓకేనా? ఇది సబ్జెక్టు. ఇదేంటంటే వర్బు. వర్బు గురించి చెప్తున్న వర్డు యాడ్ వర్బ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి కాన్ఫిడెన్స్. ఓకేనా? కాన్ఫిడెన్స్ అనేది నౌన్ అండి. ఓకేనా? దీనికి కాన్ఫిడెంట్ అనేది యాడ్జెక్టివ్. ఓకేనా? కాన్ఫిడెంట్లీ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్ వర్బ్. యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్కి మీనింగ్ యాడ్ చేస్తుంది. ఓకేనా? యాడ్ వర్బ్ ఏం చేస్తుంది? వర్బుకి మీనింగ్ యాడ్ చేస్తుంది. యాడ్జెక్టివ్ కూడా యాడ్ చేస్తుంది. అనదర్ యాడ్ వర్బ్ కూడా యాడ్ చేస్తుంది. ఇక్కడ స్పోక్ ఎలా మాట్లాడాడు? వర్బు. కాన్ఫిడెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ ఏం రావాలి? కాన్ఫిడెంట్లీ అని రావాలి. ఎందుకు? వర్బుకు మీనింగ్ యాడ్ చేస్తున్నది యాడ్ వర్బ్ కావాలి. కానీ ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది యాడ్జెక్టివ్. సో కాన్ఫిడెంట్లీ అనేది కరెక్ట్. ఇప్పుడు ఫుల్ అనేది కూడా, ఫుల్ అనేది ఏంటనంటే యాడ్జెక్టివ్. దీనికి యాడ్ వర్బ్ రావాలి. ఇప్పుడు గ్రాస్ప్డ్ అనేది వర్బ్ కదా, ఈ గ్రాస్ప్డ్కే మీనింగ్ యాడ్ చేస్తుంది కాబట్టి దీనికి యాడ్ వర్బ్ రావాలి. ఓకేనా? యాడ్ వర్బ్ ఏంటి? ఫుల్లీ. ఓకేనా? ఫుల్లీ. కాబట్టి ఇది రాంగ్. ఇది రాంగ్ అంటే ఈ అనేది ఆన్సర్ కాదు. ఎందుకంటే రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ ఇక్కడ. ఇక్కడ చూడండి టు తర్వాత ఏంటండి? V1 రావాలి, వచ్చింది. ఓకేనా? బట్ ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకేనా? టు రెస్పాండ్ అంటిల్ ఐ ఫుల్లీ గ్రాస్పింగ్. ఆల్రెడీ ఏంటంటే ఇది పాస్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనకు పాస్ట్ టెన్సే రావాలి. ఇది V4లో ఉంది కాబట్టి ఇన్కరెక్ట్. రెస్పాండ్ అంటిల్ ఐ ఫుల్లీ గ్రాస్ప్. ఇగో ఇక్కడ ఉంది మీనింగ్. ఓకేనా? ప్రాపర్. ఓకేనా? రెస్పాండ్ అంటిల్ ఐ ఫుల్లీ గ్రాస్ప్. ఇది ప్రజెంట్లో ఉంది, మనకు పాస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. రెస్పాండెడ్. టు తర్వాత రెస్పాండెడ్ వస్తుందండి, V2 వస్తుందా? ఇన్కరెక్ట్. ఇక్కడ కరెక్టే ఉంది కానీ ఇక్కడ మిస్టేక్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ పార్ట్ 2. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మై సిస్టర్ హ్యాస్ టేకెన్ ద సేమ్ రూట్ టు కాలేజ్ ఎవ్రీ మార్నింగ్ ఫర్ ద లాస్ట్ 5 years. ఓకేనా? ఇక్కడ చూడండి లాస్ట్ 5 years నుంచి ఏంటండి ఒకటే రూట్ నుంచి ఒకటే వేలో వెళ్తుంది, ఒకటే రూట్లో వెళ్తుంది, ఒకటే దారిలో వెళ్తుంది. జనరల్గా మనకి ఏ టెన్స్ రావాలి? పాస్ట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్స్ రావాలి. ఓకేనా? అంటే మై సిస్టర్ హ్యాస్ బీన్ టేకింగ్ అని రావాలి. ఓకేనా? టేకింగ్ లేదా హ్యాజ్ టేకెన్ వచ్చినా ఓకే. ఓకేనా? అంటే పాస్ట్ నుంచి ఇంకా ప్రజెంట్కి లింక్ ఉందన్నట్టు. చూడండి మై సిస్టర్ హ్యాస్ టేకెన్ ద సేమ్ రూట్. ఓకేనా? మై సిస్టర్ టేకెన్. ఇక్కడ టేకెన్ అంటే V3, హ్యావ్ అయినా హ్యాజ్ అయినా ఏవైనా ఉండాలి. ఇక్కడ మిస్టేక్. మై సిస్టర్ టేకింగ్ ద సేమ్ ఈజ్, యామ్ ఆర్ లివ్. ఈజ్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా? అయినప్పటికీ ఇక్కడ కాంటెక్చువల్గా సెట్ కాదు ఇది. ఓకేనా? ఎందుకంటే పాస్ట్లో బిగిన ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా రావాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఆ టెన్స్ లేదు, ఇక్కడే ఉంది. హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటండి? సబ్జెక్టు. హ్యాజ్ అయినా హ్యావ్ అయినా ఇక్కడ సింగులర్ కాబట్టి హ్యాజ్. V3 తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ద సేమ్ రూట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్, నీడెడ్ అనేది ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. చూడండి ద లోకల్ స్కూల్ ఈజ్ ఫ్రీక్వెంట్ క్రిటిసైజ్డ్. ఇంతకుముందు చెప్పినట్టే క్రిటిసైజ్డ్ అనేది ఏంటి? వర్బు. వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్ వర్బు కావాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెన్స్ అనేది నౌను, ఫ్రీక్వెంట్ అనేది యాడ్జెక్టివ్, ఫ్రీక్వెంట్లీ అనేది యాడ్ వర్బు. ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు క్రిటిసైజ్డ్ అనేది వర్బు. వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్ వర్బు. అంటే ఇక్కడ ఏం రావాలి? యాడ్ వర్బు రావాలి. యాడ్ వర్బు అంటే ఫ్రీక్వెంట్లీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఈజ్ హై క్రిటిసైజ్డ్. ఓకే, సో ఇది ఇన్కరెక్ట్. హైలీ వస్తే అది చూసేవాళ్ళం, ఎందుకంటే యాడ్ వర్బ్. ఓకేనా? ఈజ్ ఫ్రీక్వెంట్లీ, ఇక్కడ ఈజ్ హై క్రిటిసిజం ఇన్కరెక్ట్. ఈజ్ హై క్రిటిసైజ్డ్ ఫర్ మెయింటైనింగ్. ఓకేనా? హై క్రిటిసైజ్డ్ అనేది వర్బ్ కదా, హైలీ వస్తే చూసేవాళ్ళం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈజ్ హైలీ క్రిటిసైజ్డ్. ఇక్కడ జెడ్ వచ్చినా ఓకే అండి, SED వచ్చినా ఓకే. ఓకేనా? సో ఆన్సర్ బి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇది డిఫరెంట్ టైప్స్, అంటే వర్డ్ స్వాప్ క్వశ్చన్స్. ఓకేనా? ఒకసారి చూడండి. బికాస్ ఆఫ్ ఇట్స్ అపెటైట్. అపెటైట్ అని అంటే ఆకలి. సైకలాజికల్గా ఇది డిజైర్ టు ఈట్ సంథింగ్ అండి. ఓకేనా? స్మెల్ వచ్చినా అది ఇచ్చినా తినాలనిపించేది అపెటైట్ అని అంటారు. అపెటైట్ వొరాషియస్
యాక్చువల్గా చూడండి, అప్పెటైట్ వొరాషియస్ అనేది అడ్జెక్టివ్, ఓకేనా. అప్పెటైట్ అనేది నౌన్. ఇప్పుడు అప్పెటైట్ వొరాషియస్ అని అంటే ఇప్పుడు యాడ్జెక్టివ్ నౌన్కి మీనింగ్ యాడ్ చేయాలి, ఓకేనా. అంటే ఇక్కడ నౌన్ రావాలి, ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి. అంటే ఇప్పుడు బీని ఇక్కడికి తీసుకొచ్చితే వొరాషియస్ అవుతుంది. అప్పెటైట్ ఎక్కువ తినాలనే కోరికను వొరాషియస్ అని అంటారు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అప్పెటైట్ అంటే ఏతోని బి రీప్లేస్ కావాలి. అంటే బి అనేవాడు ఇక్కడికి రావాలి, ఏ అనేవాడు ఇక్కడికి రావాలి, ఓకేనా. ఏబి, ఓకేనా. ద షార్క్ ఈజ్ ఆఫెన్, ఓకేనా. ఈజ్ తర్వాత ఏం రావాలి, ప్యాసివ్ వాయిస్లో V3. ఇక్కడ క్రియేచర్ అనేది నౌన్, కన్సిడర్డ్ అనేది V3. చూడండి, అంటే డి ఇక్కడికి రావాలి, సి ఇక్కడికి రావాలి, ఓకేనా. అంటే ఏంటి, ఏబి ఏంటండి, సిడి ఇవి రీప్లేస్ కావాలి. ఎక్కడ ఉంది చూడండి, ఓకేనా. ఏబిసిడి ఇది ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇది జస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ది ఐస్ స్టోమ్ అంటే తుఫాన్ వచ్చినప్పుడు ద హోటల్ ఓనర్ స్ట్రాండెడ్ అంటే అక్కడ తప్పిపోయాడు అన్నట్టు. స్ట్రాండెడ్ ఒక దగ్గర ఉండిపోయాడు, స్ట్రాండెడ్. హిస్ గ్రీడ్ ఇక్కడి వరకు ఓకే, కానీ స్ట్రాండెడ్ హిస్ గ్రీడ్ అనేది మీనింగ్ వస్తుంది, అత్యాశ. గ్రీడ్ అని అంటే బై ఓవర్ ఛార్జింగ్, ఓకే, ఇది ప్రాపర్ లేదు, ఓకే. డ్యూరింగ్ ద స్టోమ్ ద హోటల్ ఓనర్ ఏం చేశాడో అది రావాలి, ఇక్కడ వర్బ్ రావాలి. ఇక్కడ వర్బ్ ఉన్నది ఏంటి చూడండి, V2 షో, ఓకేనా. అంటే చూపించాడు ఏంటి, ఓకేనా. ఏం చూపించాడు, గ్రీడ్ చూపించాడు, అత్యాశ చూపించాడు. అంటే డి ఇక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి, బి దగ్గరికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, స్టాండర్డ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే బిడి ఇవి రెండు కూడా రీప్లేస్ కావాలి, ఓకేనా, రీప్లేస్ కావాలి. సో ఇవి ప్రాపర్గానే ఉన్నాయి. బిడి ఎక్కడ ఉందండి, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే ద స్కూల్ సెట్ ఏ ఎండ్ అవుతుందా, యాన్ ఎండ్ అయితే కరెక్ట్ అవుతుంది. ఏ ఇచ్చాడు ఇక్కడ, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఓకేనా. ఇప్పుడు ఏ గోల్, ఓకే కదా, ఏ గోల్, సెట్ ఏ గోల్, ఓకేనా. అంటే బిసి రీప్లేస్ అవుతాయి. అంటే బి వర్డ్ ఇక్కడికి వస్తుంది, సి ఇక్కడికి వస్తుంది. ద స్కూల్ సెట్ ఏ గోల్ ఆఫ్ రీడింగ్, ఓకే, ప్రాపర్గా చూద్దాం. అట్లీస్ట్ 100 books బై ద ఎండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అవుతుందండి. కానీ ఈ స్టూడెంట్స్ని కనుక ఇక్కడికి తీసుకొస్తే ప్రాపర్గా ఉంటుంది, ఓకేనా. స్టూడెంట్ సెట్ ఏ గోల్ ఆఫ్ రీడింగ్ అట్లీస్ట్ 100 books బై ద ఏంటండి, బై ద ఎండ్ ఆఫ్ ద స్కూల్, ఓకేనా. అంటే ఏడి ఎక్కడుంది, ఇక్కడ బీసీఏడి ఆప్షన్ సి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూస్తే ఇది పారాజంబుల్ అండి. పారాజంబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు డెఫినెట్గా 5 questions వస్తాయి వీటిపైన, ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో అయితే 10 వరకు కూడా వస్తాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది కరెక్టు, ఎగ్జామ్ ఆల్రెడీ బ్యాంకింగ్ వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఇది ఏంటనేది. ఇప్పుడు A to F వరకు మనకి సెంటెన్సెస్ ఇచ్చారు, అందులో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది సీక్వెన్స్ తీసుకొని రావాలి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి, దేర్ ఫోర్ కాబట్టి ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకు, ఏదో ఒకటి చెప్పిన తర్వాత దేర్ ఫోర్ అనాలి, కాబట్టి లేదు. విత్ దీస్ అడ్వాన్స్మెంట్స్ అంటే దీస్ డెవలప్మెంట్స్ అన్నాడు, డెవలప్మెంట్ చెప్పిన తర్వాత కదా ఇది అనేది. ద రైజ్ ఆఫ్ ది ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ హ్యాస్ మేడ్ ఇన్స్టంట్ కమ్యూనికేషన్ పాసిబుల్ కనెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఇది ఫస్ట్ లాగా ఉంది, కానీ ఇప్పుడే మనం డిసైడ్ కావద్దు. అడిషనల్లీ అంటే ఇంకేదో ఒకరు చెప్పిన తర్వాత కదా అడిషనల్ అయ్యేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా. సో ఇది ఫస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి, టెక్నాలజీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వే వీ కమ్యూనికేట్, వర్క్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టుడేస్ వరల్డ్. చూడండి, ఇది కూడా ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సిలో ఇప్పుడు నెక్స్ట్ హవెవర్ ఇది ఫస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఏది ఫస్ట్ ఇక్కడ, సియా ఈయా. చూడండి, టెక్నాలజీ గురించి మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. టెక్నాలజీలో పార్టే ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్స్, అంతే కదా. అంటే ఫస్ట్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చి స్పెసిఫిక్ ఇవ్వాలి. అంటే డెఫినెట్గా ఈ అనేది ఫస్ట్ రావాలి, తర్వాత ఏం రావాలి అని అంటే సి రావాలి. ఇది పేరు, ఓకే, ఇది పేరు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ చూస్తే దేర్ ఫోర్ వైల్ ఇట్స్ టెక్నాలజీ ఆఫర్స్ న్యూమరస్ బెనిఫిట్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అడ్రస్ ఇట్స్ ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్ అన్నాడు, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, హవెవర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ రైజెస్ కాన్సర్న్స్, ఈ ప్రాబ్లమ్స్, ఓకేనా. అబౌట్ సైబర్ సెక్యూరిటీ, జాబ్ రీప్లేస్మెంట్. ఇక్కడేమో ప్రాబ్లమ్స్ చెప్పి దీన్ని సాల్వ్ చేయాలంటున్నాడు. అంటే ఎఫ్ తర్వాత, ఓకేనా, ఏ అనేది రావాలి, ఇది పేరు అండి, ఓకేనా. ఎఫ్ తర్వాత ఏ అనేది రావాలి, ఓకేనా. అంటే మనకు ఫస్ట్ ఏం రావాలి, ఈ అండ్ సి, ఓకేనా. ఫస్ట్ ఏం రావాలి, ఈ అండ్ సి, ఓకేనా. ఈ అండ్ సి అనేది ఫస్ట్ రావాలి మనకి, ఓకే.
సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే చూడండి, అడిషనల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్కి అడిషనల్గా, అంటే ఈ డెవలప్మెంట్తో పాటుగా అడిషనల్. ఇప్పుడు దీస్ అడ్వాన్స్మెంట్స్, ఈ డెవలప్మెంట్లు ఏ డెవలప్మెంట్లు, ఇప్పుడు ఇప్పుడు కమ్యూనికేట్ అయ్యే వే అనేది, ఇక్కడ రైజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఏంటండి ఇంటర్నెట్, అడిషనల్లీ ఏఐ కూడా ఈ డెవలప్మెంట్లు అని అంటున్నాడు. అంటే ఈ డెవలప్మెంట్కి ముందే అడిషనల్ రావాలి. అంటే డి తర్వాత ఏంటండి బి, ఏది ఇగో నెక్స్ట్ ఏంటి ఎఫ్ఏ, ఇగో ఇది సీక్వెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నేను కొంచెం ఇక్కడ డైరెక్ట్గా మీకు పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. పారాజంబుల్ అనే చాప్టర్ చెప్తానండి. అవి అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యేది అక్కడ మీకు ఓకేనా సపరేట్గా ఒక చాప్టర్ వీడియోస్ చేస్తాను డెఫినెట్గా. ఓకే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to it and also share this video with your friends who are preparing for competitive exams, and don't forget to like the video. Okay, thank you.